వెల్కమ్ టు టీఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. ఈరోజు ముఖ్య సమాచారం మీకోసం. హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. మృత్యువడిలోకి జారుతున్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. గుండె మార్పిడి చికిత్స కోసం గుండెను తరలించేందుకు హైదరాబాద్ మెట్రో రైలుకు శుక్రవారం రాత్రి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి నుంచి లగ్డికాపుల్లోని గ్లోబల్ ఆసుపత్రి వరకు 13 కిలోమీటర్ల మేర గుండెను మెట్రోలో 13 నిమిషాల్లో తరలించారు. దాత నుంచి సేకరించిన గుండెను తీసుకుని రాత్రి 9:30 ఎల్బీ నగర్ లో మెట్రో ఎక్కిన వైద్యులు లగ్డికాపుల్లోని ఆసుపత్రికి 9:43కి చేరుకున్నారు. కామినేని ఆసుపత్రి నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు రోడ్డు మార్గంలో గుండె తరలించేందుకు 4 నిమిషాలు పట్టినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్గ నవీన్ కు బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు సేకరించారు. ఇందులో గుండెను కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతున్న మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తికి అమర్చేందుకు గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అజయ్ జోషి ఆధ్వర్యంలో వైద్య బృందం గుండె శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్ లో హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు.